శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పురాణ రహస్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ స్వాగతం. చాలా విశేషమైనటువంటి రహస్యాలు మర్మాలు కూర్మ పురాణంలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. కూర్మ పురాణం అనగానే మనం అందరం అనుకుంటూ ఉంటాం, ఇదంతా విష్ణుమూర్తి గురించి ఉంటుంది, ఇందులో శివుడి గురించినటువంటి ప్రస్తావన కాదు. కూర్మనాథుడంతటి వాడు శివుడి యొక్క మాహాత్మ్యాన్ని మొత్తాన్ని చెప్పినటువంటి, ఆ తత్వం యొక్క వైశిష్ట్యాన్ని తెలియపరిచినటువంటి, అలాగే పరాశక్తి గురించినటువంటి విశేషమైనటువంటి వర్ణన ఉన్నటువంటిది. వాళ్ళల్లో వాళ్ళకే భేదం లేదు. ఈ భేదాలన్నీ సామాన్యులమైనటువంటి మనకి తప్ప అందరికీ ఈ భేదాలు రావు. ఇక్కడ విశేషమైనటువంటి కూర్మపురాణాంతర్గతమైనటువంటి రహస్యాలు ఎంతటివయ్యా అంటే, పైకి స్తోత్రంలాగా కనిపిస్తుంది, కానీ ఆ స్తోత్రములో చాలా బహు అంతర్లీనమైనటువంటి వైజ్ఞానిక అంశాలతో కూడినటువంటి అర్థాలు ఉంటాయి. మొత్తం బ్రహ్మజ్ఞానాన్నంతా తీసుకొచ్చి సంధించి ఓ దగ్గర పోతపోసి చెప్తూ ఉంటారు. కూర్మపురాణాంతర్గతంగా మహేశ్వరుడు ప్రత్యక్షమైతే ఆ మహేశ్వరుణ్ణి మహావిష్ణువు బ్రహ్మదేవుడు కీర్తిస్తున్నటువంటి ఘట్టాన్ని పోయినసారి చెప్పుకున్నాం. చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు మనం విన్నాం. అందులో చాలా చక్కగా చెప్తున్నాడు. బ్రహ్మదేవుడు నమస్కరిస్తూ వెళ్తున్నాడు, నాయనా నువ్వు ఎలాంటి వాడివయ్యా, ఆది మధ్యాంతరహిత కేవల నిర్గుణ పరబ్రహ్మ సచ్చిదానంద ఘన చిదానంద స్వరూపుడివయ్యా, నీ గురించి ఎవడు ఏమని వర్ణించగలడు, సాధ్యమేనా? కాబట్టి బ్రహ్మ విశ్వరూపుడివి, పరమాత్మమైనటువంటి నీకు నమస్కారము. నువ్వే ప్రధానంగా ఉండి ఈ సృష్టి చేస్తున్నావు, ఈ స్థితి చేస్తున్నావు, దీని మొత్తాన్ని సంహరిస్తున్నావు, నువ్వే జగత్స్వరూపుడివి, నువ్వే ఈశ్వరుడివి, మహాదేవుడివి, పరబ్రహ్మవి, మహేశ్వరుడివి అని పొగుడుతూ ఉన్నాడు. అలా ఆయన గురించి అనేకమైనటువంటి అంశాలని చెప్తున్నాడు. నువ్వెవరయ్యా, నువ్వు పరమేష్ఠివి, ఈ ప్రపంచంలో పరమము అంటే అన్నిటికంటే ఉత్కృష్టమైనది ఏదైనా ఉంది అంటే ఆ ఉన్నతోన్నతమైనదని చెప్పబడేటటువంటి దానికి కూడా నువ్వు ఉన్నతోన్నతుడివి అనే విషయాన్ని మనకి చక్కగా తెలియపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా నువ్వు ఎలాంటి వాడివయ్యా, నువ్వు శివుడివయ్యా, నువ్వు శివుడివి అంటే సమస్తమైనటువంటి కళ్యాణాలని భద్రాల్ని అన్నిటినీ మాకు ఇచ్చేటటువంటి వాడివయ్యా, నువ్వు మహాశివుడివి, నువ్వు సామాన్యుడివి కాదు అని చెబుతూ శాంతి అనే లక్షణం నీలో ఉంది. ఈ ప్రపంచంలో ప్రతివాడు ఏం కోరుకుంటాడండి? శాంతి కావాలి అని కోరుకుంటాడు. శాంతి అంటే ఏమిటి అంటే, ఓ ప్రపంచంలో పని మీద వెళ్తాం, ఆ పని కాకముందు మనం ప్రశాంతంగా ఉంటాం, కానీ ఓ పని చేయటం వల్ల నోటి మాట మాట్లాడటం వల్ల మన లోపల అశాంతి వస్తుంది. చుట్టుపక్కల ఉండే వాతావరణం అంతా మనల్ని బాగా బలీయంగా ఇబ్బంది పెట్టడం మొదలు పెడతారు. అంటే అంతకుముందు నీకు ఈ అశాంతి లేదు, నీ మాటల వల్ల చేతల వల్ల నీకు ఈ అశాంతి వచ్చింది, ఇది పోయి మళ్ళీ నా పూర్వపు స్థితి కావాలి అని ప్రతివాడు కోరుకుంటాడు.
ప్రతి వాడిలో శాంతస్వరూపుడైనటువంటి వాడు, స్వతసిద్ధమైనటువంటి శాంతి పరమేశ్వరుడే. వాణ్ణి ఎతుక్కుంటే తప్ప శాంతి దొరికే అవకాశం లేదయ్యా. అలాగే పురుషుడివి నువ్వు ఎలాంటి వాడివయ్యా? ఈ సృష్టి మొత్తానికి బీజరూపమైనటువంటి వీర్యం ఉండేది పురుషుల్లో. ఓ పిల్లవాడిని తల్లి కన్నది అంటే ఆ తల్లి కడుపులోకి వచ్చినటువంటి పిల్లవాడు అనేటటువంటి బీజము పురుషుల్లో ఉంటుంది. అలా ఈ అనంతమైనటువంటి ప్రకృతి శక్తిలోంచి ఉద్భవిస్తున్న వీటన్నిటికీ తండ్రి స్వరూపమైనటువంటి ఆ బీజకారకుడు అయినటువంటి పురుషుడివి నువ్వయ్యా. కాబట్టి నువ్వు సామాన్యుడివి కాదు అని నమస్కరిస్తున్నాడు. నువ్వు ఎలాంటి వాడివయ్యా? నువ్వు నిష్కలుడివి, నువ్వు హరుడివి, ఏదైనా సరే అన్నీ తీసుకోగలవు, అన్నీ భరించగలవు. కాబట్టి నువ్వు ఎలాంటి వాడివి? నువ్వు నాశనం లేనటువంటి వాడివి. ఈ ప్రపంచంలో ఏది తీసుకున్నా నాశనం అవుతుంది. నాశనం కాందేది పరమాత్మ ఒక్కటే. అది ఎలా అంటే, ఓ చెట్టు ఉంది, ఆ చెట్టు లోపల రబ్బర్ ఉంది. రబ్బర్గా ఉన్నప్పుడు కూడా ఆ రబ్బర్ రావడానికి, చెట్టు లేవడానికి ఓ చైతన్యం కారణం. ఆ రబ్బర్ చెట్టు వచ్చింది, తీసుకెళ్ళారు, కాచారు, రబ్బర్ తయారైంది. దాంతో ఓ బకెట్టో టబ్బో ఏదో రూపంలో తయారు చేశారు. ఈ తయారైనప్పుడు కూడా దాంట్లో చైతన్యం ఉంది. ఆ బకెట్ ఓ 100 ఏళ్లకో 200 ఏళ్లకో లయం అయిపోతుంది. ఇప్పుడు చూడండి, రబ్బర్ చెట్టుగా ఉన్నప్పుడు ఓ చైతన్యం ఉంది. దానిని మనం బకెట్ కింద మారుస్తున్నప్పుడు, ఇంకో టబ్బు కింద మారుస్తున్నప్పుడో చైతన్యం ఉంది. దాన్ని వాడుతున్నప్పుడు అక్కడ చైతన్యము, శక్తి ఉంది. మెల్లిగా ఆ శక్తి క్షీణిస్తూ అది రూపాంకురం చెంది ఇంకో రూపానికి వెళ్ళినా ఆ మూలమైన చైతన్యం ఉంది. నీకు నాశనం లేదయ్యా, కానీ ఆ వస్తువుల యొక్క వికారాలన్నీ వస్తూ పోతూ ఉన్నా నువ్వు మారవు. మట్టితోటి ఒకడు ముంతను తయారు చేశాడు, ఇంకోడు ఒక కుండను తయారు చేశాడు, మరొకడొచ్చాడు దాంతో మూకుడు తయారు చేశాడు. ఈ ముంత, మూకుడు, ఇలాగే మట్టితోట 100 బొమ్మలు తయారు చేశాడు. ఆ బొమ్మను చూస్తాం, ఆహాహాహా, ఈ నెమలి ఎంత బాగా చేశాడు వీడు, నెమలి కాలు కింద పాము ఉంది, ఆ నెమలి పామును తొక్కుతోంది అంటాడు. వాస్తవానికి ఆ నెమలిలో నెమలి లేదు, కేవలం మట్టి మాత్రమే ఉంది. ఆ పాములో పాము లేదు, కేవలం మట్టి మాత్రమే ఉంది. ఆ మొత్తం బొమ్మని ఇట్లా నలిపి కింద పడేస్తే బొమ్మ నాశనమైందేమో కానీ మట్టి నాశనం కాలేదే. అలాగే నాయనా, చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మ, నువ్వు అన్ని వస్తువుల్లో, అన్ని పదార్థాల్లో, అన్ని రూపాల్లో నిండి ఉన్నావయ్యా. ఈ రూపాలు అనేటటువంటివి పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వీటికి నాశనం ఉంది, పుట్టుక ఉంది, స్థితి ఉంది. కానీ ఈ స్థితి, పుట్టుక, నాశనము ఇవన్నిటినీ పక్కన పెడితే అన్ని సందర్భాల్లో ఉన్నది నువ్వేనయ్యా. నువ్వు కాకుండా వేరే పదార్థం లేదు. ఎన్ని బొమ్మలు, ముంతలు, మూకుళ్ళు పాడైపోయినా మట్టికి నాశనం లేదు. అలా ఈ భూమి మీద ఎన్ని శరీరాలు, ఎన్ని ఉపాధులు వచ్చినా వాటన్నిటికీ నాశనం ఉంది, కానీ చైతన్య స్వరూపుడివైన నీకు నాశనం లేదు అనే విషయాన్ని అక్కడ చక్కగా బ్రహ్మదేవుడు పరమేశ్వరుణ్ణి పొగుడుతున్నాడు. నువ్వు మామూలు వాడివి కాదయ్యా, నువ్వు సాక్షాత్తు జ్యోతివి. ఎలాంటి జ్యోతివి అంటే, సూర్యనారాయణమూర్తి కిరణాలు వచ్చినాయి అనుకోండి, మన ముందరున్న మనుషులు, మన పక్కనున్న మనుషులు, మన వస్తువులు అన్నీ మనకు కనిపిస్తాయి. ఈ సూర్యుడు అంతర్ధానమైతే గాఢ అంధకారం వస్తుంది. అంధకారం వస్తే ఏమవుతుంది? ఏమీ కనిపించదు. అదే సూర్యుడు వస్తే అన్నీ కనిపిస్తాయి. వస్తువు మరి అంధకారం ఉన్నప్పుడు లేదా ఉందే, ఉన్నా నీకు కనిపించదు. అలాగే పరంజ్యోతి అనేటటువంటిది లేకపోతే ఈ సృష్టిలో ఉండేటటువంటి సూర్యచంద్రాదులు, ఈ బ్రహ్మాండం అంతా కూడా ఏది కనిపించదయ్యా. ఇదంతా కనిపిస్తోంది అంటే పరంజ్యోతి అనేది ఒకటి ఉందయ్యా, అది వీటన్నిటిని వెలిగిస్తోంది. మన ముందు చెట్టు ఆకుపచ్చగా కనిపిస్తుంది, మనం అనుకుంటాం చెట్టుకి రంగు ఉంది అని మనం అనుకుంటున్నాం. కానీ ఆ చెట్టుకి ఆ రంగుని సూర్యకిరణాల వల్ల మాత్రమే మనకు గోచరమవుతుంది. అలాగే పరంజ్యోతి వల్ల మాత్రమే ఈ సువిశాలమైనటువంటి ప్రపంచమంతా కూడా మనకి గోచరిస్తూ ఉందయ్యా. కాబట్టి నువ్వు పరంజ్యోతివి. నువ్వు ఎలాంటి వాడివి? నువ్వు కాలుడివయ్యా, మృత్యువుకే మృత్యువు లాంటి వాడివి. అంటే చావు, సంహారము
అనేది ఏదైనా ఉంటే ఈ సృష్టిలో అది నువ్వే. ఎందుకు? ప్రతి వస్తువు నీ దగ్గరికే వెళ్తుంది. అగ్నిహోత్రం పాలైనటువంటి ప్రతి వస్తువు బూడిద కింద ఎలా మారిపోతుందో అలా నాశనము అని నువ్వేదైనా చెప్పి ఎన్ని నాశనాలు చేసినా ఈ నాశనాలన్నీ చివరికి నీ దగ్గరికే చేరుతాయ్యా. అందుకనే ఉజ్జయినిలో కానీ కాశీలో కానీ అనేకమైనటువంటి క్షేత్రాల్లో చితాభస్మో లేపో, ఆ చితాభస్మాన్ని లేపనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు లేదు కానీ మనిషి మరణించినప్పుడు అప్పుడే తాజాగా ఉండే భస్మాన్ని తీసుకొని వెళ్ళి స్వామికి అభిషేకం చేస్తారు. ఎందుకు చేస్తారు ఈ అభిషేకాన్ని? ఈ భస్మమైపోయినటువంటి ఈ జీవుడి యొక్క చివరి దశ శివుడి దగ్గరికే చేరాలి. అలా సృష్టిలో అన్నీ నాశనం అయిపోతాయి, అన్నిటికీ సంహారం ఉంది. కానీ ఈ సంహారం అయ్యేటటువంటి అన్నీ కూడా చివరికి నీ దగ్గరికే చేరతాయి. కారణం నువ్వు పరమ ఈశ్వరుడివి. ఈశ్వరుడు అంటే ఎవరు? ఈశావాస్యమిదం జగత్ యత్కించిత్ జగత్యాం జగత్. ఈ మొత్తము సృష్టి బ్రహ్మాండమంతా కూడా సర్వవ్యాపకమై ఆ పరమాత్మతో నిండి ఉంది. ఆయన లేనటువంటి అణువు కానీ అణువులో అణువు కానీ ఏదీ లేదు, అంతా ఆయనే అయి ఉన్నాడు. కాబట్టి ఆయన యందు ఆయన లయమైనట్టుగా కనిపిస్తున్నాడు, ఆయన యందు ఆయన స్థితి చేసుకున్నట్టు కనిపిస్తున్నాడు, ఆయన యందు ఆయనకి సృష్టి జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి సృష్టి స్థితి లయ అనేటటువంటివి అన్నీ కూడా ఆ స్వామి యొక్క ఆట. నువ్వే ప్రధానమైనటువంటి పురుషుడివయ్యా. నువ్వు ప్రధానమైనటువంటి పురుషుడివే కాదు, నువ్వు అనంతుడివి కూడా. నీకు అంతం ఎక్కడుంది? ఏమంటే పరమాత్మకు అంతం ఉందా? ఎక్కడా ఉండే అవకాశం లేదు. ఆకాశానికి అంతం ఏదండి అంటే స్పేస్కి అంతం ఏదండి? ఎక్కడా లేదు. స్పేస్ అంతటా ఉంది. స్పేస్ అయినా మనం అర్థం చేసుకోలేకపోవచ్చేమో, కాస్త కనిపించి ఉన్నట్టుండి ఓ వస్తువు ఏదో అడ్డం వస్తే ఇక్కడ లేదు అని మనం అనుకోవచ్చు, ఉంటుంది అందులో కూడా. నీళ్లు స్పేస్ లేనట్టే ఉంటాయి, వస్తువు వేస్తే లోపలికి పోతుందిగా, అంటే ఖాళీ ఉంది అనే కదా. అవకాశం ఇచ్చేదాన్ని ఆకాశము అంటారు. కాబట్టి ఈ ఆకాశానికైనా ఏదైనా అంతం ఉన్నట్టుగా అనిపించచ్చేమో కానీ నీకు అంతం లేదయ్యా. నువ్వు అనంతుడివి, నువ్వు అంతటా నిండి ఉన్నావు. బ్రహ్మాండమంతా చీమలో, బ్రహ్మలో, శివకేశవాదులలో, ముక్కోటి దేవతలలో, అందరిలో, చతుర్దశ భువన భాండాల్లో, అనంతమైనటువంటి గ్రహాలు, నక్షత్రాలు, గోళాలు అన్నిటి యందు నువ్వే నిండి ఉన్నావయ్యా. నువ్వు లేనటువంటి ప్రదేశమే లేదు. నువ్వు ప్రధాన పురుషుడివి, అనంతుడివి. పోనీ అనంతుడివి అని వదిలిపెడదామా అంటే కంటి ముందు కనిపించేటటువంటి ప్రకృతి ఉంది చూసావయ్యా, ఈ ప్రకృతి అంతా కూడా నువ్వే. త్వమేవ పురుషోనంతః ప్రధాన ప్రవృత్తిస్తథా, ప్రధాన ప్రకృతిస్తథా, ప్రధానమైనటువంటి ప్రకృతి కూడా నువ్వేనయ్యా. భూమిరాపోనలో వాయోర్ ఓమాహంకార ఏవచ. ఈ వ్యోమము, ఈ మొత్తం అంతా ఆకాశము, నేను అనేటటువంటి శబ్దము, భూమి అన్నీ కూడా నువ్వేనయ్యా. నీళ్లు నువ్వే, జలము నువ్వే, పృథివీ నువ్వే, వాయువు నువ్వే, ఆకాశము నువ్వే. నువ్వు కానటువంటిది ఏదీ లేదు. నువ్వు సామాన్యుడివి కాదయ్యా, అంతటా నిండి ఉన్నవాడివి. అందరూ దర్శించుకోవడానికి సాధ్యమయ్యేటటువంటి వాడివి కాదు. కాబట్టి బ్రహ్మ సంజ్ఞ కలిగినటువంటి నీ రూపాన్ని నేను నమస్కరిస్తున్నా. బ్రహ్మ సంజ్ఞ, సంజ్ఞ అంటే గుర్తు. లింగం అంటే ఏమిటండి? ఒక గుర్తు, ఓ చిహ్నం. ఆ చిహ్నము దేనికి చిహ్నము? బ్రహ్మస్థితి ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మమునందు లయమయ్యే స్థితి, దాని యందు ఉండేటటువంటిది. కాబట్టి అలాంటి ఆ రూపాన్ని చూసి నేను నమస్కరిస్తున్నానయ్యా. ఆ లయనాత్, ఆ లయనం చేసేటటువంటిది ఏదైతే ఉందో దాన్నే లింగము అన్నారయ్యా. అలాంటి లింగానికి నేను నమస్కరిస్తున్నా. నీ రూపం ఎవడు వర్ణించగలడయ్యా? ఈ మేఘాల రూపంలాగా కనిపిస్తున్నాయి చూడు, ఈ పైన ద్యులోకాలన్నీ పైన ఉండే ఊర్ధ్వలోకాలు ఉన్నాయే, అవన్నీ నీకు తలకాయ్యా. ఈ పృథివీ మొత్తం నీ పాదాలయ్యా. భుజాలు, దిక్కులు, ఆకాశము, కడుపు, ఉదరము అవన్నీ కూడా ఈ మొత్తమై ఉన్నాయో అలాంటి విరాట్ పురుషుడికి నేను నమస్కరిస్తున్నాను. అంతటా నిండి ఉన్నటువంటి నీకు నేను నమస్కరిస్తూ ఉన్నానయ్యా. అదేవిధంగా ఏ కిరణ కాంతుల వల్ల ఈ దిక్కులన్నీ ప్రసరింపజేయబడుతూ వెలుగుతూ చక్కగా సుస్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయో, ఎవరి వెలుగు వల్ల ఇదంతా ప్రకాశమానమైపోతుందో, అలా శాశ్వతమైనటువంటి బ్రహ్మతేజోస్వరూపుడివైనటువంటి నీకు, ఆ బ్రహ్మతేజోమయుడివైనటువంటి నీకు
ఆ సూర్యుడి స్వరూపం కలిగినటువంటి నీకు నేను నమస్కరిస్తున్నానయ్యా. నువ్వు సూర్యస్వరూపుడివి. అదే శంకరాచార్యులు వారు చెప్పిన పంచాయతనంలో ఉన్నటువంటి అన్నీ నువ్వే అని చెప్తున్నాడు. సృష్టి, స్థితి, లయ మొత్తము అన్నీ ఏ ఒక్కటి తీసుకున్నా సూర్యుడి యొక్క కిరణజనితమైనటువంటిది మొత్తానివి కూడా నువ్వేనయ్యా. ఈ ప్రకృతి అంతా కూడా నువ్వేనయ్యా. నువ్వు కాందేం లేదు. కాబట్టి దేవతలందరికీ నిత్యము హవ్యాన్ని, పితృదేవతలందరికీ కవ్యాన్ని అందించేటటువంటి వాడివి. పితృదేవతలకిస్తే దాన్ని కవ్యము అంటారు. అదే దేవతలకిస్తే హవనంలో ఇచ్చేటటువంటిది హవ్యము అంటారు. కాబట్టి ఈ హవ్యాన్ని, కవ్యాన్ని రెండింటినీ ఇచ్చేదెవరు? అగ్నిహోత్రుడు. ఆ అగ్నిహోత్రుడివి కూడా నువ్వేనయ్యా. నిన్ను మించినటువంటి వాడు ఇంకొక్కడు ఉండేటటువంటి అవకాశమే లేదు అనే విషయాన్ని చెప్తూ, ఆ బ్రహ్మతేజోమయుడైనటువంటి సూర్యుడి స్వరూపం కలిగినటువంటి వాడివి, హవ్య కవ్యాలనిచ్చేటటువంటి వాడివి నువ్వేనయ్యా అని చెప్పి, నువ్వు ఎలాంటి వాడివయ్యా? సోమరూపుడివైనటువంటి వాడివి. చంద్రుడి యొక్క రూపం ఏదైనా ఉంది అంటే అది కూడా నువ్వే. ఆ సోమరూపుడివైన నీకు నమస్కారం. సమస్త ప్రాణులని వాటి వాటి కర్మని బట్టి, వాటి కర్మానుసారంగా, కర్మానుగుణంగా సృష్టి చేస్తున్నటువంటి వాడివి నువ్వేనయ్యా ఈ ప్రాణుల్ని. అలాంటి వాటిల్ని ఆత్మలో నిలుపుకున్న 4 ముఖాలున్నటువంటి బ్రహ్మస్వరూపుడివైనటువంటి నీకు ఓ నమస్కారం చేస్తున్నాను అని చెప్పి ఆ స్వామికి నమస్కారం చేసుకుంటూ ఉన్నాడు. ఎవడి ఆత్మ అనుభూతి రూపయోగంతో ప్రేరితుడై మాయ ద్వారా సంపూర్ణమైనటువంటి విశ్వాన్ని ఆవరించి శేషశయనంలో పడుకొని ఉన్నాడు. ఈ గొప్పతనం ఏమిటయ్యా అంటే, ఆయన ఆత్మలోనే అనుభూతిని పొందుతూ దాంట్లోనే ప్రేరితుడయ్యి ఉండి మాయ అనే దాన్ని ఆశ్రయించి, ఆ మాయ వల్ల సంపూర్ణమైనటువంటి విశ్వాన్ని నువ్వు వెళ్ళి శేషశయనంలో ఉన్నటువంటి మహానుభావుడివి, స్వాత్మరూపుడివి నువ్వేనయ్యా, నీకో నమస్కారం అంటున్నారు. యక్శేషశయనే చేతే విశ్వమావృత్య మాయయా స్వాత్మానుభూతి యోగేన తస్మై విశ్వాత్మనే నమః. అలాంటి విశ్వాత్మస్వరూపుడివైనటువంటి నీకు నేను నమస్కారం చేస్తున్నానయ్యా. తన శిరస్సుతో, ఎవడి శిరస్సుతో చతుర్దశ భువనాత్మకమైనటువంటి ఆ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని ధరిస్తూ ఉన్నాడో, అందరికీ ఆధారభూతుడై ఉన్నాడో, అలాంటి ఆ మహాత్ముడికి నేను నమస్కరిస్తూ ఉన్నాను అని ఓ నమస్కారం చేస్తూ, ఆయన యొక్క శరీరంతో ఈ చతుర్దశ భువన భాండాలన్నిటినీ కూడా ఏకమాత్ర సాక్షి రూపమై ఆనందాన్ని అందజేస్తున్నాడే, అలాంటి స్వామికి ఓ నమస్కారం అయ్యా. ఎలాంటి వాడండి? ఆయనే అన్నిటికీ సాక్షి. ఆయన లేకపోతే సాక్షితోటి పనే లేదు. కాబట్టి ఆ పరమాత్మే అన్నిటికీ సాక్షి అవుతున్నాడు. కానీ ఆ పరమాత్మ దేన్ని అంటుకోకుండా ఉంటున్నాడు. ఓ చిన్న కథ మనం చెప్పుకుంటే, అద్భుతమైనటువంటి కథ. ఓ రోజు ఓ మహానుభావుడు తను చేసే పనులన్నిటికీ విరక్తి కలిగి, నేను ఏదో ఒకటి చెయ్యాలి అని అన్నీ వదిలిపెట్టి అడవుల్లోకి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఈ అడవుల్లోకి చేరిన తర్వాత చెట్టు మీద చూశాడు. ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు, దాని కింద కూర్చున్నాడు. ఒక్కసారి పైన చూశాడు. అక్కడ 2 పక్షులు ఉన్నాయి. ఓ పక్షి స్థిరంగా ప్రశాంతంగా అలా కూర్చొని ఉంది. ఇక రెండో పక్షి అక్కడి నుంచి ఎగిరెళ్ళి ఆ పండును కొరక, అది రుచిగా ఉంటే ఆనందం పడడము, అది రుచి లేకుండా వగరుగా ఉంటే మొహం అదోలాగా పెట్టడము, ఒక దగ్గర ఉండలేకపోవడం, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీద, ఆ పండ్ల గుత్తి నుంచి ఈ పండ్ల గుత్తి, ఈ పూల గుత్తి నుంచి ఆ పూల గుత్తి, అలా ఇటు అటు, ఈ ఆకు మీద నుంచి ఆకు, ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ, అలా తిరుగుతూ ఉంది. అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఈయన చూశాడు, ఏమిటిరా, ఒక పక్షి స్థిరంగా ఉంది, ఇంకొక పక్షి ఎగురుతోంది. ఈ రెండిట్లో తేడా ఏంటి? నేను ఇప్పటిదాకా ఊళ్ళో అంతా ఎగిరొచ్చాను, ఇటు తిరిగాను, అటు తిరిగాను, అటు పోయాను, ఇటు పోయాను, ఎక్కడా నాకు ప్రశాంతత లేదు. సరే, ఆ రెండో పక్షి ఎగురుతూ అటు ఇటు తిరుగుతూ ఉంది కదా, దాని పని ఇప్పటిదాకా నేను చేశాను కదా, ఈ మొదటి పక్షి ఉందే ప్రశాంతంగా కూర్చొని దీనిలాగా ఉండే ప్రయత్నం చేస్తాను అన్నాడు. అనుకొని ఆయన ఏం చేశాడు, ఒక్కసారిగా కళ్ళు 2 మూసుకొని ధ్యాన ముద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ ధ్యాన ముద్రలోకి వెళ్ళేటప్పటికీ అతనికి ఎక్కడ లేనటువంటి ప్రశాంతత మనస్సుకు వచ్చింది. వచ్చిన తర్వాత లేచి ఈ ప్రపంచాన్ని ఒక్కసారిగా దర్శించాడు. ఓ, ఇదంతా సత్యం కాదు,
సత్యమైనటువంటిది, మనకి లోపల మనశ్శాంతినిచ్చేది ఇంకోటి ఉంది. ఈ 2 పక్షులు పైన ఉన్నాయా చెట్టు మీద, ఈ 2 బయట ఎక్కడో లేవయ్యా. ఈ 2 పక్షులు మనలోనే ఉన్నాయి. అందులో ఒక పక్షి ఎగురుతూ అక్కడ ఇక్కడ పండు కోసుకొని తీయగా ఉంటే ఆనందపడి, వగరగా ఉంటే ఉమ్మేసి, ఇబ్బంది పడి, కష్టపడుతూ ఎన్ని పనులు చేస్తూ ఉందే, ఆ పక్షే నువ్వు. ఏం చేస్తున్నావు? నీలోనే ఈ 2 పక్షులు ఉన్నాయి. సాంసారికమైనటువంటి సుఖాల కోసం వెంపర్లాడుతూ ఇటు నుంచి అటు, ఆ గడప నుంచి ఈ గడప తిరుగుతూ ఉన్నావు. కానీ తిరిగితే అందులో ఒకప్పుడు సుఖం ఉంటుంది, ఒకప్పుడు దుఃఖం ఉంటుంది, ఒకప్పుడు కష్టం కలుగుతూ ఉంటుంది. జీవితం ఎందుకు అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి జీవితంలో జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఎవడు ఆ శుద్ధమైనటువంటి చైతన్య స్వరూపాన్ని తెలుసుకుంటాడో వాడిలో వికారాలు రావు. వాడెవడు? మొదటి పక్షి లాంటి వాడు, వాడే బ్రహ్మవస్తువు. అందుకని అలాంటి బ్రహ్మవస్తువుని చూసి నేను దర్శనం చేసుకున్నానయ్యా, తర్వాత ఆయన ఎండలో వచ్చినా ఆయనకి తెలియలేదు. అందుకని ఈ ఒక్క కథ మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమొస్తుంది అంటే, ఆ అద్భుతమైనటువంటి ఆ హవ్య కవ్యాలనే కాకుండా సోమరూపాలను ఇచ్చినటువంటి నీకు ఒక నమస్కారము అని చెప్పి, సమస్తమైనటువంటి ప్రాణుల సృష్టి భరణ పోషణం చేస్తూ ఎల్లప్పుడూ వాళ్ళతోటే సంచరిస్తూ ఉండే వాయురూపాత్మకుడైనటువంటి మహేశ్వరుడైనటువంటి మాహేశ్వరి శక్తి అయినటువంటి నీకొక నమస్కారం అయ్యా. మీ కర్మానుగుణంగా ప్రాణులని సృష్టించేవాడు, వాటిని తన ఆత్మలో నిలుపుకున్న 4 ముఖాలున్న బ్రహ్మస్వరూపుడైన నీకు నమస్కారము అని చెప్పారు. ఇక మిగతా స్తోత్రాలు, మిగతా శ్లోకాలన్నీ కూడా వచ్చే వారం చెప్పుకుందామని చెప్తూ ప్రస్తుతానికి నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. सहस्र शत सहस्र कोटि कोटि केसर नमो नमः।